ఒక్క గంప మట్టి కూడా తీయకుండా మన పాలిట శాపమైనాడు అనేది మనందరూ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడేమో వచ్చి నేను నీళ్ళు ఇస్తాను, కళ్యాణదుర్గం నియోజకవర్గం బీద వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, బతుకు తెరువు బరువు అయింది, నేను బతుకులు మారుస్తానని చెప్తున్నాడు మీటింగుల్లో. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బీద వాళ్ళైనా మనం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. మనకి ఎవరి దయా దాచిన్యాల అవసరం లేదు. మనం 80% కష్టపడి పనిచేసే వాళ్ళం, 80% వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళం. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఒక పంట పోతే మళ్ళీ పంట పెట్టుకుంటాం, ధైర్యంగా బతుకుతాం. ఏ ఒక్కరి దగ్గర చేయి దాచాల్సిన అవసరం లేదు. మనకి జగనన్న ఉన్నాడు, 114 చెరువులకు నీళ్ళు ఇచ్చే జగనన్న నాయకత్వంలో రంగయ్యతో కలిసి మనం సాధించుకుందామని సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఒకవైపు డబ్బు సంఖ్యలతో మన మీద దాడులు, మన 3 రోజుల క్రితం చూస్తే మన మీద దాడులు చేశారు. మన కార్యకర్తల మీద, మన నాయకుల మీద దాడులు చేసి వాళ్ళే మళ్ళీ కేసులు పెట్టారు. వాళ్ళు ఓడిపోతున్నారనేది స్పష్టంగా అర్థమై మన మీద దాడులకు ప్రేరేపించే కార్యక్రమం చేస్తున్నారు. మన బలవంతా బూతులో చూపించాలని చెప్పి 261 బూతుల్లోనూ మెజార్టీ రావాలని చెప్పి మనం ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి గడపకి వెళ్ళాలి, ప్రతి తలుపు తట్టాలి, ప్రతి ఒక్కరిని అడగాలి. 59 నెలలు జగనన్న మన ఇంటి కోసం, మన కుటుంబం కోసం, మన ప్రాంతం కోసం పనిచేశాడు. వాలంటీర్ను పెట్టాడు, మన ఇంటికి గడపకు పంపించాడు, తలుపు తట్టాడు, చేతిలో డబ్బులు పెట్టాడు. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కుటుంబ అవసరాల కోసం, మన ప్రాంతాన్ని అభివృద్ధి జెండా సూపర్. साइड रा
మన జగనన్న వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 840 ఎకరాలకు ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తవ్వినటువంటి కాలువలకు కూడా జగనన్న డబ్బులు ఇచ్చి మన కుటుంబాలను రైతులను ఆదుకున్నాడు. ఆ తర్వాత 120 కోట్ల డబ్బులు జీవో ఇచ్చి కాలువ పనులు తవ్వమని చెప్పి సురేంద్ర బాబు కంపెనీకి చెప్తే